ఊరు వాడ చాటింపై తాత పిల్ల పెద్ద ముసలి ముతుక అందరిని రమ్మనాలని చెప్పు. చాటింపు అయ్యాక ఎందుకు తిరుపతిలో ఎవరు బయటికి వెళ్ళకూడదు? అసలు చాటింపు అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. మన తిరుపతి గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం మంగళవారం మిడ్ నైట్ తర్వాత కర్నాల స్ట్రీట్ మరియు బేరీ స్ట్రీట్ మధ్య చాటింపు జరుగుతుంది. ఈ రిచువల్లో టెంపుల్ అఫీషియల్స్ కన్నా కైకాలరెడ్డి ఫ్యామిలీ మెయిన్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు పసుపు కుంకుమ తీసుకొని చాటు మండపంకి వస్తారు. ఆ మండపంలో ఉన్న గంగమ్మ యొక్క ఐడల్ని బయటికి తీసుకొని రోడ్డు మధ్యలో పెడతారు. తర్వాత 3 వెజల్స్ ప్రిపేర్ చేస్తారు. బిందె, కుండ, ముంత. పానకంతో ఇవి పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మ మరియు పోతురాజుని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ రిచువల్, అష్టదిగ్బంధనం. బ్యాక్ స్టోరీకి వస్తే లాస్ట్ పార్ట్లో చెప్పినట్టు గాడెస్ గంగమ్మ తిరుపతికి పాలగాడిని చంపడానికి వస్తుంది. అప్పుడు పాలగాడు భార్య గంగమ్మని ప్రార్థన చేస్తుంది, నువ్వు ఒక దేవత, నా హస్బెండ్ మాత్రం ఒక సాధారణ మనిషి, ఇలా చంపడం న్యాయమా అని అడుగుతుంది. దీనికి గంగమ్మ ఒక మాట ఇస్తుంది, నెక్స్ట్ 7 రోజుల్లో నేను కూడా ఒక సాధారణ మనిషిలాగా మారిపోయి నీ హస్బెండ్ని చంపడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఆ 7 రోజుల్లో చంపలేకపోతే నేను ఇంకేం చెయ్యను అని ప్రామిస్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో పాలగాడు బయటికి పారిపోకుండా ఉండడానికి గంగమ్మ తిరుపతి చుట్టుపక్కల 5 రూపాయలు రక్షణగా పెడుతుంది. ఆ 5 రూపాయలు వేషాలమ్మ, ముత్యాలమ్మ, మాతమ్మ, అంకాలమ్మ, నేరాలమ్మ. అందుకే ట్రెడిషన్ ప్రకారం ఈ టైంలో ఎవరు ఊరు బయటికి వెళ్ళకూడదు అని నమ్మకం. ఈ